దేవుని నామానికి వందనాలు. ఈ పట్టణ ఆరాధనలో దేవుని బిడ్డలుగా హాజరైపోవడానికి దేవుడు కృపావాసులు దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ ఆరాధనలో వచ్చిన సంఘ బిడ్డలందరి గురించి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు అధికంగా దేవుని ఆత్మీయత ఎక్కువైపోతున్నది కాబట్టి సంఘంలో ఉన్న చేపలు కూడా దానిలో ఆనందించి తీర్చాలని అందరికీ మాట్లాడుతున్నది. దేవుని బిడ్డలు జీవించి తీరేటప్పుడు ఆయుష్ దొరికినప్పుడు దేవుడిని ఆరాధన చేసి తీరాలి. లేకపోతే ఇలాంటి స్థితిగతుల్లో దేవుడిని ఆరాధన చేయించడం నేర్పించి తీరుతాడు. ఆ స్థితిగతులు మరియు ఎన్ని కలవరించినా ఎన్ని బాధలైనా దేవునికి స్తుతించగలిగే ఒక అవకాశం దొరకదు. ఈ స్థాయి కావచ్చు. అందుకే దేవునికి స్తుతించిన దేవుని యొక్క బిడ్డలు, దేవునికి ఆరాధన చేసిన దేవుడు, దేవుని యొక్క బిడ్డలు దేవునికి పని చేసి తీరుతున్నాం అన్నది గుర్తుపెట్టుకు తీరాలి. అందుకే కాలంలో ఉన్న దేవుని బిడ్డలు దేవుని మీద వాక్యం మీద భయభక్తి ఒక జీవిత అవసరాలలో జీవించి తీరుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. చాలా మందికి దేవుని యొక్క వాక్యం అంటే వారికి ఏం లేదు, భయం లేదు. దేవుని సాన్నిధ్యత అంటే చాలా మందికి ఏం లేదు, భయం లేదు. ఆ రీతిగా దేవుని యొక్క బిడ్డలు ప్రయాణమై ఉన్న సందర్భంలో కాస్త కొంతమంది అయినా యథార్థంగా దేవునికి భయపడి తీరి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారణ తీయడానికి ఆసక్తి చెంది దేవుడు తోడుకొని వచ్చిన దేవునికి స్తోత్రం. దేవునికి నేను కృతజ్ఞత తెలిపి తీరుతున్నాను. అతి తక్కువ మంది అయినా కూడా దేవునికి సేవించి తీరడానికి యథార్థకలిగే వాళ్ళు దేవుని కొరకు నిలబడటం కలిగి ఉండడానికి దేవుడు సహాయపరిచినందుకు దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా దేవుని యొక్క సమాధానం ఎప్పుడు తక్కువగానే ఉంటది. విస్తారత చెందే ఒక ప్రక్రియలో అధికారంగా ఉన్న ఒక ప్రక్రియలో దేవుని యొక్క సంఘము దేవుని యొక్క ఆత్మిక గుంపు పుట్టి తీరుతుంది. అందుకే సంఖ్య తగ్గుతున్నప్పుడు ఆత్మీయులలో ధైర్యం పొంది తీరాలి. దేవునికి కొందరు మాత్రమే కావాలి, అందరూ దేవునికి అక్కర్లేదు. ఆ కొందరిలో నీ పేరు ఉన్నారా లేదా అన్నదే నీవు విచారణ చేస్తూ తీరాలి. బైబిల్ అనేకులు ఉన్నారు కానీ ఇద్దరు మాత్రమే పరలోకానికి ఆరోహణమైనట్టుగా బైబిల్ ప్రస్తావించేది. ఆ ఇద్దరు మనకి ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? ఎంతమంది ప్రపంచ వ్యాప్తిలో ఎంతమంది జనాంగం ఉన్న దేవుడు ఇద్దరిని మాత్రమే ఎదుర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తిలో 30 లక్షల మంది ప్రజలు ఉన్న ఇద్దరిని మాత్రమే దేవుడు గణన చేశారు. 800 వ్యక్తులను మాత్రమే దేవుడు ఏర్పాటు చేసిన విశ్వాసం అన్న దేవుడు నోహాకు చెప్పి కట్టించమని చెప్పిన ఓడలో 8 మంది మాత్రమే ప్రవేశించుకోగలిగారు. మరి 8 మంది ప్రవేశించే దాంట్లో నోహా యొక్క విశ్వాసం గురించి మాత్రమే ప్రాధాన్యత చెందేట్టుగా మనం చెప్పించినది. అప్పుడు నోహా మాత్రం విశ్వాసం మిగతా 7 ఎలాగెళ్ళరు ఆత్మ కలిగిన వారు వివేచించుకుని అర్థం చేసుకుని తీరాలి. దాని అర్థం అందరూ విశ్వాసంతో వచ్చే వాళ్ళని ఊహించుకోకూడదు. కొంత అకస్మాత్తుగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉన్న ప్రక్రియలో నీ ఆరాధన నీ ఆత్మీయత కాకుండా ఉండేట్టుగా ప్రయత్నం చేసుకుంటారు. లేకపోతే దేవుడు దానికున్న అవకాశంలో జీవితంలో తెచ్చి తీరుతారు. చదివిన వాక్య భాగము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. అది ప్రాధాన్యత చెందిన ఒక అధ్యాయం. ఒక వేశ్యకి తన కుటుంబానికి కలిగి తీరింది. విడుదల కల్పించే తీర్థంలో ఒక ప్రక్రియ జరిగి తీరినట్టుగా బైబిల్ ప్రస్తావించబడింది. దాని మొదటి 2 వచనాలు మనం చదివినప్పుడు చాలు పక్క చదివినప్పుడు మనం చూడొచ్చు ఇద్దరిని మాత్రమే ఏం చేశారు, పంపించుకు తీరారు. ఇంతకు ముందు కనాను దేశం చూడడానికి 12 మందిని పంపించి తీరారు. 12 మందిని పంపించి తీరే దాంట్లో 10 మంది నమ్మకం లేని లేకపోతే విశ్వాసానికి ఆధారం కానీ దేవుని యొక్క సమాజానికి ఏ రీతి మేలు కల్పించలేని ధనమైనప్పుడు ఇద్దరు మాత్రం విశ్వాసంతో నిలకడతో కలిగిన వారై ఉన్నారు. దాని అర్థం విపరీత ప్రజాసంఖ్యలో ఇద్దరు ఎప్పుడు దేవునికి బాధపడేటట్టుగా ఉండి తీరుతారు. ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఇద్దరు గురించి వారి పేర్లు మీరు చెప్పగలుగుతారా? కాలం కూడా కరెక్ట్. ఈ అధ్యాయంలో నాదిగా పక్కకు బైబిల్ చదవాలని చెప్పేది. ఈ అధ్యాయంలో ఉన్న ఇద్దరు పేరు చరిత్ర పుస్తకాలు చదివినప్పుడు చెప్పుచున్న మాట ఒకడు కాలేబు, రెండవడు ఎలియాసర్. వీరిద్దరు ఏమై తీరారు, దేవుని యొక్క పని నిమిత్తము ఏం చేశారు, యెహోషువని పంపించినట్టుగా. ఈ పదవిలన్నీ ఇక్కడ ఒక మాట, దేవుని ద్వారా పంపబడిన నీవు దేవుని దగ్గర నుంచి మంచి పరిచర్యలు చేసుకుని దేవుని దగ్గర తెచ్చుకోగలిగి తీరుతున్నావా అన్నది తెలుసుకు తీరాలి. ఈ కాలంలో సంఘాల నుంచి ఎవరు పంపబడి తీరట్లేదు. అలాంటి సంఘాలు there is nobody to be sent పంపబడి తీరడానికి. అదే సంఘంలో నుంచి ఏం చేయట్లేదు. ఒక సంవత్సరం ఎంతమంది సేవకులు వెలుగుతున్నారు, ఎంతమంది పరిచారకులు వెలుగుతున్నారు, ఎంతమంది అభిషేకులు వెలుగుతున్నారు. ఇట్ ఈస్ జీరో. దెన్ యు హావ్ టు థింక్ తెలుసు తీరు ఈ సంఘం ఏం కావట్లేదు. ఏ రీతి కలిగేటట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లో
ఇచ్చుచున్నదని తెలుసుకుని తీరాలి. ఒక కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వచ్చి తీరితే ప్రోడక్ట్ సేల్ అవ్వదు. క్రైస్తవ్యం కొనసాగకుండా పోవడానికి కారణం ఏంటిది? ఏం లేదు, ప్రొడక్టివిటీ లేదు. కానీ ఈ సమాజం గురించి మనం చదవగలిగితే వాళ్ళకి ఏముంది? ప్రొడక్టివిటీ ఉంది. ఒక వేశ్య ఇంటికి చేరిన కుటుంబాన్ని మార్చుకోగలిగినారు. ఈ ఒక వేశ్యను ఏం చేసుకోగలిగినారు? దేవుని యొక్క శుభ సందేశాన్ని అందించుకోగలిగినారు. ఈ పక్కటి వేళ వేశ్యను నువ్వు మార్చలేకపోతే నువ్వు వేశ్య అయిపోవచ్చు. అర్థం కాలేదు. వేశ్యలో కాదు ఈ వాక్యం వినేటప్పుడు అర్థమైపోదు. ఆత్మీయతలో కొంతమంది వేశ్యలు తయారయ్యారు. వారి పని ఏంటిది? వేశ్యావృత్తి. వేశ్యావృత్తిలో జరిగే పని ఏంటిది? వారికి భర్త ఉన్న భర్త లేకపోయిన వారు ఏం చేసేది? సంసారం కోసం ఉన్న వేదికలు తయారు చేసుకుని దానినే వేశ్యావృత్తి అని చెప్పి తీరేది. ఈ కాలంలో ఆత్మీక వేశ్యావృత్తి చేసే కొంతమంది సంఘ బిడ్డలు కూడా ఉన్నారు. దేవుని యొక్క సేవకులు కూడా ఉన్నారు. వారి వృత్తే ఏంటి తెలుసా? ఆత్మీయతలో వ్యభిచారం చేయడం, ఆత్మీయతలో ఏం చేయడం, దేవుని యొక్క ప్రజలకు ఆత్మీయంగా ఎదగకుండా అవకాశం ఇవ్వకుండా చెప్పే ఒక ప్రక్రియలో. అందుకే కదా స్వార్థకులు లేకపోతే, స్వార్థకు వెళ్ళకపోతే యు ఆర్ ఎక్స్ప్లోయిటింగ్ ద పీపుల్. దేవుని యొక్క ప్రజలను లేకపోతే అన్యులను నువ్వేం చేశాను? వ్యభిచరించి తీరడానికి వేదిక తయారు చేసి తీరుతున్నావు. నువ్వు ప్రజలను దేవుని సన్నిధికి తోడుకు రాలేకపోతే, నువ్వు ప్రజలను దేవుని సన్నిధిలో బలపరచలేకపోతే, నీ విశ్వాసం గురించి వారికి చెప్పలేకపోతే, సారీ టు సే యు ఆర్ ప్రాస్టిట్యూటింగ్. నువ్వు ఏం చేసి తీరుతున్నావు? వేశ్యావృత్తిలో వెళ్ళి తీరుతున్నావు. ఆ వేశ్యావృత్తి ఆత్మీయతకు ఎదురుగా, దేవుని యొక్క వాక్యానికి ఎదురుగా ఉన్న దిశలో ఉన్నది. ఈ పగటి వేళ అలాంటి వేశ్యావృత్తి చెందిన వ్యక్తి అయితే మారు మనసు పొందుకు తీరు. ఈ పగటి వేళ దేవుని విచారణ చెందేట్టుగా మారి తీరాలి. నీ సేవకుడు నీకు వాక్యం బోధించేది, నీ సేవకుడు నిన్ను బలపరిచేది కేవలం శాపకి బరువు కూర్చోడానికి కాదు, శాపంలో కూర్చోడానికి మనుషులు తీరాలి, ఆత్మీయులు తీరాలి. అని ఇక్కడ చదివిన వాక్య భాగంలో వారు ఎక్కడికి పంపించబడి తీరారు? ఎరుకో నగరానికి పంపింపబడి తీరారు. ఆ నగరం లోపల ఎవరు చేర్చుకున్న ఒక వేశ్యావృత్తి చెందిన ఒక స్త్రీ మాత్రమే ఏం చేసుకోగలిగి అంటే తెలుసుకు తీరాలి. వేశ్యావృత్తి చెందిన ప్రాంతంలో అద్భుతాలు జరిపించుకోగలిగినట్టుగా జరిగినప్పుడు మనం చూడొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ ఎన్వైరన్మెంట్. జరగకూడని వాతావరణంలో జరగగలిగేటటువంటి గొప్ప కార్యాలు దేవుడు జరిపించవచ్చు. నీకున్న అభిషేకముతో, నీకున్న ఆత్మీయతతో, నీకున్న ప్రార్థనలతో, నీకున్న శ్రేష్ట ఆత్మీయ అనుబంధంతో క్యాన్ యూ గో టు ఏ సెంటర్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అండ్ సేవ్ సంబడి? వేశ్యావృత్తి చేసిన వారి గుంపులోకి వెళ్ళి సువార్త చెప్పి ఒక్కరైనా తెచ్చుకోగలిగి తీరుతావా? విచారణ చేసుకో. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. అలా చెయ్యలేకపోతే దాని అర్థం నీవేం చెయ్యట్లేదు, విశ్వాసంలో ఎదుగుదల పొంది తీరట్లేదు. అదే ఎరికో నగరం గురించి బైబిల్ చెప్పేది పాపం చెందిన ఒక నగరము. ఆ నగరం లోపల ఏమేమి తీరేది? వాక్య వ్యతిరేకతగా అనేకంగా కనబడేది. దేవుని ఎదిరించే ఒక గుంపు వారు దేవునికి వ్యతిరేక దిశలో ప్రయాణం అవుతున్న గుంపులో కూడా ఒక స్త్రీ ఏం చేసుకోగలిగి తీరేది? సద్భక్తులుగా ఉన్న మతాన్ని చేర్చుకోగలిగి తీరేది. కొందరి ఇల్లు సమాధి. వారి ఇంట్లోకి ఏ దేవుని బిడ్డలకి ఏమవుతుందో ప్రవేశం ఉండి తీరుదు. ఏ దైవ సేవకుడికి విశ్రాంతి చెందుకోవడానికి ఉండదు. అలాగైతే తెలుసుకో, నీ ఇల్లు సమాధి కన్నా ఘోరమైనది. నీ ఇంటి కాడ నుంచి వచ్చేది సమాధి కాడ వచ్చిన దానికన్నా ఘోరయుక్తమైన కంపు. నీ ఇల్లు ఏం కాదు, ఆత్మీయ సహవాసానికి పనికిరాని గుంపు. అందుకే కొందరు ఇళ్ళలో సేవకులకు పడుకోనివ్వరు, సేవకులకి తిండి దొరకదు, సేవకులకి సంఘ బిడ్డలకి ఏం దొరికి తీరదు, ఏ అనుబంధం దొరికి తీరదు. అందుకే ఇంట్లో బోర్డు రాసేసుకో, ఇంట్లో కుక్కన్నదని బోర్డు రాయకండి, ఇంటికి రాకండి, శాపం ఉన్నది, సమాధి ఇక్కడ ఉన్నాయి, సమాధి గొప్ప ఇక్కడ ఉన్నాయి, ఆత్మీయత లేదని బోర్డు రాసేయండి. కనీసం అలాగైనా సాధారణ ఇంటికి రాకుండా ఉండగలుగుతారు. అందుకే నేను చెప్పిన అనుకున్న ఉద్దేశం, రాహాబు తన వృత్తి వేశ్యావృత్తి. ఆ వృత్తికి ఆధారపడి తీరేట్టుగా తన ఇంటిని ఏం చేసుకుంది? వేశ్యావృత్తి కొరకు తయారు చేసుకుని తీరింది. కానీ ఆ ఇంటి లోపల సద్భక్తులైన ఇద్దరు ఏం చేసుకోగలిగి తీరారు? రాగలిగి తీరారు. ఆ సద్భక్తులైన ఇంట్లో ఏం చేసుకోగలిగి? దాచుకోగలిగి తీరింది. అందరూ ఇళ్ళలోకి వెళ్ళడానికే సేవకులకు భయం వచ్చేది. కారణం తెలుసా? సేవకులు ఇంటికి వెళ్తే వాడిని బాగా ఉంటాయి. ఆ టైంలో కొత్త కడాలు కొట్టుకుని ఎవడైనా వస్తే పాస్టర్ గారిని నెట్టేసి ఈ బాగా అదే కాలేదు. లోతు గురించి బయట వచ్చినమాట. లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు, ఈ ఇంటికి అలా దేవదూతలు వచ్చినప్పుడు వారి ఇంటి తలుపు దగ్గరికి ఎవరు వచ్చారు? ఊరు అందరూ వచ్చేసి ఒక కేకేశారు. ఏం చేద్దా? మీ ఇంటికి వచ్చిన అతిథులను మా ఇంటికి ఏం చేయి పంపించామని చెప్పినప్పుడు లోతు చెప్పినప్పుడు మాట్లాడో తెలుసా? అయ్యో, వారు నా ఇంటికి వచ్చిన అతిథులు, వారు నా ఇంటికి ఏమైంది
పాపం చేయకూడదు. బదులుగా నాకు 2 కూతుర్లు ఉన్నారు, వారి మీద మీరే అతిక్రమమైన చేసుకుంటే దాని అలా చెయ్యాలని చెప్పట్లేదు. అలాంటి ఒక పరివేషం వచ్చి తీస్తే నిన్ను కాపాడే దానికన్నా ముందుగా ఎవరిని కాపాడుకు తీరాలి? నీ ఇంటికి వచ్చిన అతిథులను కాపాడుకోగలిగి తీరాలి. నీ ఇంటికి వచ్చిన అతిథులను కాపాడలేకపోతే నీ ఇల్లు సమాధి కాబట్టి ఇంకా నేను అవ్వగలిగేది అర్థం కాలేదు. నీ ఇంటికి వచ్చిన అతిథులను కాపాడలేకపోతే, నీ ఇంటికి వచ్చిన అతిథులకు నువ్వు పోషించలేకపోతే, నీ ఇంటికి వచ్చిన వ్యక్తులకు నువ్వు ఆత్మిక సమాధానం ఇచ్చుకోలేకపోతే, అమ్మా నేను చెప్పక తప్పను, నువ్వు ఉంటున్న ఇల్లు సమాధి, నీవు ఇంటున్న ఇల్లులో ఏం లేదు, ఆత్మిక పరివేశం ఈ పగటి మారు. అందుకే అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చినట్టుగా బయట చెప్తున్నది. దేవుడు ఒకడైతే పరమలేదు, దేవుడితో ఇక్కడ దేవతలు కూడా ఇంట్లో వాళ్ళకి ఏం చేసుకోగలిగారు, చేరగలిగి తీరారు. ఆ ఇల్లు వారికి ఆహారం ఇచ్చి తీరింది, ఆ ఇల్లు వారికి సహవాసం ఇచ్చి తీరింది, ఆ ఇల్లు వారికి ఏమిచ్చి తీరింది, ఆ కాసేపు విశ్రాంతి ఇచ్చి తీరింది. ఇఫ్ యువర్ హౌస్ ఇస్ నాట్ దట్, నీ ఇల్లు అలాంటి ఒక ఇల్లు కాదైతే తెలుసుకు తీరు, నీ ఇల్లు దేవునికి పనికి రావట్లేదు. నీకు కూడా పనికి రావట్లేదు. దేవుడికి పనికి రాకపోతే నీకు కూడా పనికి రాదు. అది నీ పగటి ఒక విచారణ తెచ్చుకు తీరాలి. నీ ఇల్లు దేవుడికి పనికొచ్చే ఇల్లుగా మారడానికి ఏం చేయాలి? నీ ఇల్లుని చక్కబెట్టుకు తీరు. కదా దేవుని యొక్క దాసుని చెప్పిన మాట, నీ మరణం జరిగి తీరుతుందని దేవుడి యొక్క ప్రవక్త ద్వారా ప్రస్తావించబడి తీరినప్పుడు ఆయన చేసిన ప్రక్రియ తెలుసా, తన ఇంటిని చక్కబెట్టుకు తీరాడు. నీ పగటిగా ఆరాధన చేయడం గొప్ప విషయం కాదు, చర్చికోవడం రావడం పెద్ద విషయం కాదు. అది వచ్చేటప్పుడు నీ ఇల్లుని నీవేం చేయగలిగి తీరాలి, చక్కబెట్టుకోగలిగి తీరాలి. ఈ ఇంటి లోపల మనుషులు వచ్చేదానికి ఏమై ఉండి తీరాలి, వారికి సంరక్షణ కలిగే, ప్రొటెక్షన్ కలిగేటటువంటి తీరాలి. ఏ హాని వారికి ఏం చేయకూడదు. దాని వెనక బైబిల్ చెప్తున్నది, నా పేరట, దేవుని యొక్క పేరట శిష్యులైన ఎవరిని ఇంట్లో చేర్చుకుంటే వారికి దొరకాల్సిన ఆశీర్వాదం తక్కువ అయ్యేది. బయటగా వెళ్ళి కిందకి చదివించినట్టు చూడగలిగేది. ఒక గ్లాసు మంచి నీరు దేవుని యొక్క పేరట ఇస్తే కొన్ని ఇంటికి అంతా ఏం దొరకదు, నథింగ్ దొరకదు. ఆ ఇల్లు, నీ ఇల్లు ఎలాంటి ఇల్లు తెలుసా? నీ ఇల్లు ఆశీర్వాదానికి పొందుపోయిన ఇల్లు. మరి ఇళ్ళలోకి వెళ్తే ఏం దొరకదు, ఏమి వాళ్ళు ఇచ్చుకోవడానికి పడదు, ఏమేమి పుచ్చుకోవడానికి పడదు. అదో బయట నుంచి వచ్చిన మాట, నీ ఇల్లు నీరు ఇచ్చిన దీవింపబడేటటువంటి తీరాలి, నీ ఇల్లు కాపడానికి ఇచ్చిన దీవింపబడేటటువంటి తీరాలి, నీ ఇల్లు దేవుని యొక్క మహిమకు సువాసన వర్గంగా మారుడి తీరాలి. లేకపోతే నువ్వు నివసించేది ఇల్లు కాదు, దేవుడు ఆధారం చేసుకున్న ఇల్లు కాదు. అది దొంగల గృహం అని చెప్పవచ్చు బైబిల్ ఆధారంగా. అయ్యే కదా ఏసయ్య దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి ఏం వినబడి తీరలేదు, ప్రార్థనకు శబ్దం వినబడి తీరలేదు, ఆచారాలకు కంటలు వినబడి తీరలేదు, సహవాసాలకు ఏం వినలేదు. అక్కడ ఏం వినబడి తీరింది, అమ్మడం కొనడం. కొన్ని ఇల్లు దీనికే పనికి వస్తుంది, అమ్ముకోవడం కొనుక్కోవడం తప్ప ఇంకేం లేదు. తెలుసు తీరు, నీ ఇంటి లోపల మనుషులు కాదు, నీ ఇంట్లో ఉన్న మనుషులు మృగమైపోయి తీరారు, నీ ఇంట్లో ఉన్న మనుషులు బానిసత్వానికి విరిపింపబడి తీరారు. ఏ రీతిగా దేవాలయం లోపల ఉన్న చెట్టులు కట్టబడి ఉన్నదో అదే రీతిగా నీ ఇల్లు నువ్వే కట్టబడి ఉన్నావు. నీ ఇంట్లో ఉన్న వ్యక్తులు నీ ద్వారా కట్టబడే స్థాయిలో ఉన్నది. ఈ పగటి వాక్యం వినేసి యేసయ్య రావడానికి అవకాశం ఎక్కువ తీరితే నీ ఇంటి లోపల బంధింపబడి ఉన్న స్థితిగతి ఏమైతే మారవచ్చు. ఈ పగటి నీ ఇల్లు మారాలని నీకు ఆశ ఉంటే నువ్వు మారు, నీ ఇల్లు నువ్వు మార్చుకో. అందుకే యేసయ్య దేవాలయంలో వచ్చి ఆ దేవాలయాన్ని మార్చుకు తీరాడు, దేవాలయాన్ని బాగుపరిచింది. నీ ఇంటి లోపల దేవుని సువాసన ఇచ్చుకు తీరలేకపోతే నీవు దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో జీవించే దాంట్లో ఏ అర్థము లేదు. కానీ ఎక్కడ మనం చదివిన వాక్య భాగంలో రాహాబు గురించి బైబిల్ చెప్పే మాట, వేశ్యావృత్తి అయినా దేవుని బిడ్డలకు ఏం చేసుకోగలిగింది, చేర్చుకోగలిగింది. ఇదిగో మంచి సందేశం మీరు వినతీరాలి. నువ్వు దేవుని యొక్క బిడ్డలను చేర్చుకోవడానికి ఇవ్వలేకపోతే నీ ఇంటికి వచ్చేది వేసేది. నువ్వు దేవుని యొక్క బిడ్డలకు నీ ఇంటికి లోపల పడుకోవడానికి చోటు లేకపోతే నీ పడులో పడుకున్నది మొత్తం వేసేదే. నీ ఇంటి లోపల దేవుని యొక్క స్వరము వినబడి తీరేటట్టుగా ఉన్న వేదిక వినబడట్లేదా తెలుసుకో. నీ ఇంట్లో వ్యభిచారం ప్రస్తావించేది. ఇంకా విషయంలో బాగుంటే నువ్వు దాంట్లో క్రమపరచుకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. రాహాబు ఇంట్లో ఏం వినబడుతున్నది, ప్రార్థన శబ్దం వినబడుతున్నది. రాహాబు ఇంట్లో ఏం వినబడుతుంది, వాక్య డాక్టర్లు వినబడుతున్నది. రాహాబు ఇంట్లో ఏం వినబడుతున్నది, దేవుడి యొక్క మహత్వాన్ని వర్ణింపబడి తీరుతుంది. అందరితో ఆగిపోలేదు. ఎవరి మీద దాడి వచ్చి తీరింది, ఆ ఇంటి మీద దాడి వచ్చింది. ఏం చేశారు, ఆ రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఏమని, ఈ ఇంట్లో ఎవరినో ఏం చేశారు, దాచిపెట్టి ఉంచారు. కొందరి ఇంట్లో యేసయ్య ఉన్నాడు అన్నది దాచిపెట్టి ఉంటుంది. అందుకే ఆ పిల్లలు ఏముండదు, పేదలు ఆనందంలో ఎవరు రారు ఏముండదు. నాకు
అర్థం నీ ఇంట్లో ఏదో దాచిపెట్టి ఉంచావు. దాచిపెట్టి ఉంచిన వాడు ఏది దాచాడో దాని ద్వారా తన జీవితం నాశనం అయిపోయింది. బైబిల్లో మనం చదవగలిగింది ఏది దాచిపెట్టబడిన అది ఒక్క రోజు ఏమై తీరుతుంది, బయట నుంచి కనబడితే. అందుకే మన సంఘాల్లో ఎవరి ప్రాంతాలు అక్కర్లేదు. యాత్రలు ఎలా పెట్టేసి అప్పుడిప్పుడు వచ్చిన పిడుగు వర్షాలాగే కనబడుతున్నాయి. అప్పుడెప్పుడో వెలుగులు కనబడతాయి, అప్పుడెప్పుడో నాలుగు. అవన్నీ డూప్లికేట్, అవన్నీ నటన, హిపోక్రసీ. అది కారణం ఏంటి? ఏం అక్కర్లేదు, ప్రార్థన ఏమో అవసరం లేదు, ఏదైనా జరగాలి. నేను చెప్పేది రోజు ఏదో తెలిపోతా, రోజు ప్రార్థన అయిపోతుంది. దేశనామం ఏదో తెలిపోతా, రోజు ప్రార్థన అయిపోతుంది. హలో, నీ ఇల్లు ఏమై ఉండి తీరాలి? ప్రార్థనకు వేదికగా మారి తీరాలి. నీ ఇంట్లో ప్రార్థన జరగలేదా? టీవీ దెయ్యం, ఫోన్ ఇట్లాంటి దెయ్యాలు నీ ఇంట్లో వ్యాపారం చేయడానికి ప్రారంభిస్తుంది. అర్థం కాలేదు. టీవీ నీ ఇంట్లో వ్యాపారం చేస్తుంది, ఫోన్ నీ ఇంట్లో వ్యాపారం చేస్తుంది, బైబిల్ నీ ఇంట్లో బైబిల్ చదివేది నీ ఇంట్లో కనబడలేకపోతే ఈ దేవుడు నీ ఇంటికాడ రాజుగా నిలబడి ఉండేది ఉంటాడు. అదే కాలేదనమాట. దేవుడి యొక్క వాక్యం శాస్త్రి చెప్పిన మాట, రోజు ఎలా వస్తున్నాయి దేవుడు యొక్క బిడ్డలు ఫోన్ తీసినే రోజులు వస్తున్నాయి. నేను ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సచ్చిలో కూడా ఏం వదలట్లేదు, కూడా మనం వదిలిపట్టలేదు. దేవుడి సన్నిధిలో కూర్చేటప్పుడు మధ్యలో ఫోన్ తీసుకొచ్చి వేసారు అంటే నువ్వు ఎవరిని పుడుచుకొని వెళ్తున్నావు, దేవుడిని పుడుచుకొని బయటికి వెళ్తున్నావు. ఎంత ఆర్థిక పరిజ్ఞానం లేదు, అర్థం కాలేదు. ఫోన్ మనకి మంచిదే, ఎక్కడ ఎప్పుడు వాడాలో అక్కడ వాడి తీరాలి. లేకపోతే మృగ స్వభావం ఆరాధనలో నీ వల్ల కనబడతాయి. అర్థం కాలేదు అనుకుంటా. ఈనాటికి కూడా మృగంగా ఉన్నాయి లేదా ఎలా కూర్చోవడం తెలుస్తుంది. మధ్య లేచి వచ్చే స్వభావాలే. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో అన్ని బయలు చెప్పేది, దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడికి తీరాలి. భయము, భక్తి, ఆరాధన, శ్రేష్టత అయ్యుండి తీరాలి. కారణం ఏంటి? మనం నడిచేది, మనం కూర్చునేది ఎవరి సన్నిధిలో? దేవుని యొక్క మహాదేవుని యొక్క సన్నిధిలో. అన్ని చెప్పేది ఆయన మండుచున్న అగ్ని, ఆడుతున్నది అగ్నితో. ఆయన ఎట్లాంటి యూదా గోత్రానికి సింహం మధ్యలో కూర్చున్న పరిజ్ఞానం ఉండాలి. మామూలు చూకెళ్తేనే చుట్టూ కనబడుతున్నాయి, సింహం ముందు కూర్చున్నాడు. ఆయన ఎవరు? యూదా గోత్రంతో సింహం, ఆయన మధ్యలో కూర్చున్నాం. సూదోమలో కూర్చున్న సింహానికి ఇచ్చినంత భయభక్తి నీకు ఆరాధన లేకపోతే అమ్మో నీ ఆరాధన వ్యభిచారయుక్తమైన ఆరాధన చెప్పక తప్పలేదు. అదో బయట చెప్పండి. ఎట్లాంటి వాడు? అగ్ని జ్వాలల వంటి కళ్ళు కలిగిన వాడు. అంటే దాని అర్థం ఆయన మండుతున్న అగ్ని జ్వాలము. అలాగైతే ఆయన మధ్యలో మనం ఉన్నప్పుడు ఆ అగ్ని మనల్ని ఏం చేసింది? భయపడించేది. అందుకే కొందరికి అగ్ని అంటే ఏం లేదు, భయపడలేదు. అంతే కదా, అగ్ని అంటే భయం లేదంటే ఒకరోజు కావాల్సిన పరిస్థితి అప్పుడు నీకు భయపడి తీరుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక అగ్ని గురించి ఎప్పుడు ప్రస్తావించబడి ఉన్నది. ఏ అగ్ని? నరకాగ్ని గురించి. ఓ లార్డ్, దాని ఇంగ్లీష్ లో మస్తుగా ఇచ్చాడు. ఏంటంటే బాటమ్లెస్ పిట్ అని ఇచ్చాడు. బాటమ్లెస్ పిట్ అంటే దానికి ఏం ఉండదు, అడుగు ఉండదు. అట్లాంటి బోతులో నింపేసేసుకొని నిన్నేం చేశారు తెలియదు. మనం వెళ్ళలేదు, నాకు తెలియదు. నేను వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళడానికి ఏం చేయట్లేదు. నేను దాంట్లో తప్పుకు తిరగడానికి అడిగి తెచ్చి వాక్యం చదివేది, ప్రార్థన చేసేది, సహవాసాలు పెట్టేది. ఎట్ల నుంచి తప్పుకు తీరడానికి, బేసిలేని గోతులో నుంచి తప్పుకు తీరడానికి, నిత్యలో నుంచి తప్పుకు తీరడానికి, సాధారణ పట్టులో నుంచి తప్పుకు తీరడానికి ప్రయాణం చేసి మీరే వివేచించుకు తీరండి. అందుకే నేను చెప్పిన ఉద్దేశం నరకాల గురించి తీవ్రత బైబిల్ ఎందుకు చెప్పినదో తెలుసా? ఆయన దహించుచున్న అగ్ని కాబట్టి. ఆయనలో నీవు లేకపోతే దానికన్నా తక్కువ క్వాలిటీలో ఉన్న అగ్నిలో పడాల్సి వస్తుంది. దాన్ని నరకం గురించి చెప్పింది. అందుకే చాలా మంది చెప్తారు క్రైస్తవ మార్గము లేకపోతే క్రైస్తవ విశ్వాసం భయపెట్టించే మార్గం అంటున్నారు. క్రైస్తవ మార్గం ఏంటి? నరకం గురించి భయపెట్టించేస్తారు, శాపాల గురించి భయపెట్టించేస్తారు, దేవుడు కుక్కడం వస్తుందని చెప్పి భయపడారు. భయపెట్టించేది కాదు, ఆయన నీకు హెచ్చరించేది. ఇన్ఫర్మేషన్ నేను హెచ్చరిక చూసుకో. నేను కదా తోపుని ఏమైపోతుంది, ట్రైన్ వచ్చేటప్పుడు గేట్ అయితే కెనం చేయకూడదు. ఫోటో ఎక్కడ కనబడతాయి, టీవీలో న్యూస్ పేపర్లో సూపర్ గా కనబడతాయి. అందరూ రైతులు సబ్స్క్రైబ్ చేస్తారు. అప్పుడు నువ్వు నడవడానికి కూడా ఉండవు. అదో రైల్వే పట్టాల నుంచి దాటుకు వెళ్ళవద్దు, అది ఇంకా ప్రెస్ పాసింగ్, అది క్రాస్ చేసి వెళ్ళి తీరితే నీకు చావు సంభవించి తీరుతుంది. ఒకవేళ చావు అయితే ఏంటి గవర్నమెంట్ కేసు కరెక్ట్ నీ పేరు ఏమని దాన్ని దాటి వెళ్ళిపోయి. అందుకే కొంతమంది మొనగాళ్ళ దగ్గర నేను ఏదైనా చేయొచ్చు. అమ్మ మొనగాడ అర్థం చేసుకో, ఎప్పుడో నీ పేరు అక్కడ ఇక్కడ కనబడి తీరుతుంది. అప్పుడు నువ్వు జీవించావన్న నాకు ఆహారం కూడా కనబడి
చేయాలి? జీవించే ప్రయత్నం తీరాలి. అందుకే రాహాన వేశ్య ఇంటి లోపల ఈ దేవుడి దాసులకి ఏమి ఇచ్చుకోగలిగింది? చోటు మాత్రం సామ్రాక్షాన్ని ఇచ్చుకోగలిగింది. వారి ప్రాణం మీదకి దాడి చేసేటట్టుగా ఎవరు వచ్చారు? బంటువులు వచ్చారు. కానీ వారి ప్రాణానికి ఏ రీతి కలిగిన కీడు కలగలేదు. దేవుడి సేవకులను దాచుకోగలిగారు. దేవుడి సేవకులు పేక పోయి అనుకున్నావులే, నువ్వు దేవుడి సేవకులు పేక ఎలా పోసేది? అవసరానికి పాస్టర్ గారు రచనలో చేసి పాడేది. దాన్ని పాస్టర్ గారు నేను పోయడం బయట ప్రస్తావించేది. పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేసే సంఘం ఉంది. మీ పాస్టర్ గారి కోసం 3 గంటలైనా ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా? మీరు అందరూ నేను చెప్పారు మా కోసం అందరూ ప్రార్థన చేయండి. ఆయన కోసం చేస్తారు. నువ్వు వస్తున్నావు ఎవరి పేక ఐగర్ పేక కొట్టేస్తాడు. తర్వాత అందరూ కదా ఐగర్ వాక్యంతో పుడిచేస్తాడు. ఐగర్ వాక్య అసంబంధం లేదు ఆయన చెప్తాడు. మరి కారణం నువ్వు పేక పోసే పెట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ పేకను ఏం చేసుకుని తీస్తాడు? అతికించే వ్యాపారం. అందుకే ఈ కాలంలో సేవకులు జైలు ఉన్నారని తెలిసి సంఘ బిడ్డలు అత్యాసక్తితో ఏం చేసేవారు? ఇక్కడ పాస్ గారు కావా అవును చెప్పినాడు. అమ్మా శుక్రవారం ఉంది రావాలమ్మా, అది రావాలమ్మా, ఎన్నో పురస్కారాలు. సంఘం ఎక్కడికి పడిపోయింది ఆలోచించండి. సంఘ బిడ్డలకి ఏం లేదు, ప్రార్థన చెయ్యాలన్న ఆతృత లేదు. కొందరికి ప్రార్థన ఏమైపోయింది కదా, మంత్రం ఉంచే మంత్ర శక్తి అయిపోయింది. ప్రేయర్ ఇస్ జస్ట్ ఏ మ్యాజిక్ స్పెల్ ఇన్ వర్డ్స్. మంత్ర ఉచ్చారణ శబ్దముగా ప్రార్థన అయిపోయింది. అది ఇంట్లో చెప్పులు రోగాలు ఏమేమి రావాలి, ఏం మంత్రాలు వాడేస్తారు. ఏసు రక్తంలో యేసయ్య వాక్యం ఆయన ఏం దేనికన్నీ చేసి పెట్టి తీరేది. ఇఫ్ యు ఆర్ హీల్డ్ బై ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని పేరట స్వస్థత పొంది తీరితే దేవుని పేరట కొందరిని దేవుని సన్నిధిలో తీర్చేసుకొని తీసుకురాగలిగారు. లేకపోతే నీ స్వస్థత ఏమైతే జస్ట్ లైక్ ఏ మ్యాజిక్ స్పెల్, మంత్రోచ్చారణ శక్తిగా మారింది. ప్రార్థన మంత్రోచ్చారణ శక్తి కాదు. ప్రార్థన మనకి బలం, ప్రార్థన మనకి ప్రోత్సహించేది, ప్రార్థన మనకి దేవుని దగ్గరికి చర్చి తీరేది. ప్రార్థన ద్వారా మనకేమైతే గొప్ప ఆశీర్వాదాలు జరిగి వచ్చి తీరేది. అందుకే ప్రార్థన ఉంది, అత్యాసక్తి చెందిన ప్రార్థన లేదు. అదే ప్రార్థన లేదు. నేను చెప్పను పేదలు గొప్ప పేదలు తిండి తినేటప్పుడు పేదలే, పశువు సాకడ కూకున్నప్పుడే పేదలు. కానీ ఏది లేదు, ఆసక్తి లేదు. ఆ ఆసక్తి ఏదైతే వచ్చి చీరసంలో ఉన్న సేవకులు బయటికి రాగలిగి తీరుతారు. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడే ముందు ఏం చేసుకోగలిగి తీరుతారు? జరిపించుకు తీరుతారు. అందరూ చెప్తున్నారండి తెలుసా, ఐగర్ పరిచయం పోలేదు, సంఘంలో మనుషులు నిండి లేదు. ఐగర్ పని కాదు, నువ్వు పోలేదు. ఐగర్ పని ఏంటిది? ఇక్కడ నిలబడి వాక్యం పోతుంది, నేను క్రమంలో నిలబెట్టాను. అర్థం కాదు. ఐగర్ పని కాదు, ఆనందం తెచ్చుకోవడం. అది ఎవరి పని? హలో, అన్ని ఐగర్లో చూసేస్తున్నారు. ఐగర్ వల్ల ఎవరు ఏమీ లేదు. నీ వల్ల రావట్లేదు, కారణం నువ్వు ఎవరు లేదు. బయట చెప్తున్న మాట, నలుగురు కలిసి ఒక స్నేహితుడు ఏం చేసుకోండి, మోసుకురాగలిగే కెపాసిటీ పైపించాడు. మోసుకురాగలిగే కెపాసిటీ ఉన్నాడు, మోసుకు రాలేకపోతే ఏం చేయలేడు. దేవుడు రెడీ ఎప్పుడు అద్భుతాలు చేయడానికి. దేవుడికి ఏం లేదు, ముఖ పక్షం లేదు. ఎవరైనా దేవుడు ఎప్పుడైనా ఏం చేయొచ్చు, అద్భుత పక్షి తీరడు. కానీ తెచ్చుకోగలిగే మనుషులు ఉన్నారు. అర్థం కాలేదు, తెచ్చుకునేగలిగే మనుషుల నుండి తీరాలి. అందుకే నేను చెప్పొచ్చు, అత్యాసక్తి చెందిన ప్రార్థన మనకి కావాలి. అత్యాసక్తి చెందిన ప్రార్థన లేకపోతే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నెత్తి కొట్టుకొని వచ్చిందండి. హలో, భాస్కర్ దగ్గరికి విశ్వాసం వచ్చాడు. భాస్కర్ మోకాలు చూపించాను. ఈ భాస్కర్ పిచ్చిపోయినాయి అనుకున్నాను. భాస్కర్ మోకాలు చూసినట్టు మృదులమైన మోకాలన్నింటి పంపించారు. గట్టిపడిన మోకాలన్నింటికి ఏం లేదు పంపించారు. అదేగా ఆమె చేసి మమ్మల్ని మా ఈ కోసం ఏం పేరు లేదా అది ఏముంది, ప్రార్థన ఉంది. దానికి ఏం చేసేవారు, మోకాలు ఎత్తుకోవాలి, ఏం చేసుకునేవారు, ప్రార్థన చేసుకోగలిగింది. మోకాలు ఎత్తి ప్రార్థన చేయాలని చెప్పారు. బైబిల్ ప్రస్తావించే ఒక మాట, దేవుని సన్నిధిలో ఏం చేయొచ్చు, ఆసక్తి చెందేటట్టుగా ప్రార్థన చేసింది. ఈ వారం వాక్య పరిచయం అవుతారు. మీ అందరికీ తెలుసు, నెమ్మది ప్రార్థన చేసుకుని వచ్చారు. దేవా, ఇలాంటి వాక్యం మాకు పడి నా గుండె లోపల ఉన్న దాగున్న సామాన్లన్నీ బయటికి రావు. అలాంటి వాక్య పరిచయం ఇవ్వమని ఎంతమంది కోరి వచ్చారు. అలా కోరినప్పుడు ప్రార్థన చేయడం మాత్రం కాదు, చదువుకొని కూడా వస్తారు. తెలుసు ఏమని, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చదువుతారు. 5 వాక్యాలు లేదా 10 వాక్యాలు చదువు వస్తారు. అందులో ఏదో ఒకటి నేను రెడీ అయ్యి వస్తారు. అదే కదా, బిల్లులు కడుక్కోకుండా ఎక్కడికి వచ్చి నీళ్ళు తీసుకుంటే ఏమవుతాయి, చెత్త నీళ్ళే వస్తాయి.
అలాగా నేను బిందులు కడకుండా బిర్యానీ తెచ్చుకోవడానికి సామాన్లు తెచ్చి పెట్టాడు. ఏం కడలేదు, బిందు కడలేదు. బిందు కడలేకుండా బిర్యానీ గాంధీ గారు అప్పుడప్పుడు చేసి అన్ని చేస్తారు. ఫాస్ట్గా గాంధీ అని ఉందాం అప్పుడప్పుడు చేసి మసాలా ఇలా అన్ని చేస్తారు. ఏమవుతుంది తినేసిన తర్వాత మంత్రులు చేస్తున్నారు అవుతాయి. దేవుడి వల్ల వచ్చిందా? బిర్యానీ వల్ల వచ్చిందా? దేని వల్ల వచ్చింది? అదో ముందే సిద్ధపడి ఎక్కడికి రావాలి, కడిగేసి రావాలి. కడకుండా మా విరోధులు వస్తాయి. ఆటకుంటుంది విరోధులు ఆత్మిక విరోధన తెచ్చిన అరోచక తత్వం ఈ పగడి కదా యేసు నామములో నుంచి సంఘమును దూరం కుదిరిందట. కడగబడి తీరిన దానిని దేవుడు అంగీకరించుకోగలిగేది. యేసయ్య రక్తం ద్వారా కడగబడి తీరావా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కడగబడి తీరావా? దేవుని యొక్క వాక్య శక్తి ద్వారా కడగబడి కడగలేకపోతే అమ్మా నీ సరుకు పోతు, నీ అరుపు పోతు, నీ బరువు పోతు. If you are not lost, don't give me. వాంతులు విరోచనాలు దయచేసి కడగబడి తీరాలి. కడగబడి తీరే ప్రయత్నంలో దేవుని యొక్క బిడ్డలు ప్రయాణం తీరాలి. దానివల్ల ఏమైంది? రాహాబును కడిగి తీరేంతటిగా, రాహాబు కుటుంబాన్ని కడిగి తీరేంతటిగా, రాహాబు ఇంటి వారిని కడిగి తీరేంతటిగా ఏమైంది? ఈ ఎదిరిన సద్భక్తుల పరిచర్య కారణముగా మారి. అదో నువ్వు పక్కన పాపం గురించి చెప్పుకున్నట్టు కాదు, కటకవు సంగబిడ్డలు తప్పు చేస్తారు. పోనీ మనుషులే కదా, ఎవడో పెద్ద పాలతో కడగబడిన పాలరాయి ఏం కాదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ డిఫెక్ట్. అందరికి వారి వారికి ఏముంది? లోపం ఉంది. లోపం కడగండి. అర్థం కాలేదు. అందుకే మన సంఘంలో ఏ పరిచయం లేదు, కాలు కడిగే పరిచయం అని పెడితే బాగుంది అనుకోండి. కాలు కడిగే పరిచయం పెడితే బాగుంటది. కొందరు అలుపు బలుపు సలుపు దురాత్మలకు పెట్టుకొచ్చారు ఆగిపోతాయి. అక్కడికి పరిచర్యలో ఏసై చెప్పిన మాట నేను ఏ రీతిగా చేశారో మీరు కూడా ఏ చేయండి. అప్పుడు పేరు వచ్చేటప్పుడు కారు మాత్రం కూడా చేసేటప్పుడు మాత్రమే చేయాలి. మొత్తం కడగబడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మురికిందో అక్కడ మాత్రం ఏం చేస్తే చాలు, కడగబడి తీరితే చాలు. అర్థం కాలేదు. ఎక్కడ చెత్త ఉందో అక్కడ మాత్రం కడగబడితే చాలు. ఈ ఆరాధనకి రాకుండా ఉన్న చెత్త ఉన్నదా? ఆరాధనకి రాకుండా ఉన్న చెత్తని ఆరాధనకు వచ్చేవాడు ఏం చేయాలి? ఆ చెత్తని సరిగా చూసుకోవాలి. మనకంటే ఆరాధనకు రావాలి ఎవరు పట్టించుకోకపోతే ఆరాధనకి రాని దొంగతో నువ్వు దొంగవే. ఏమి నువ్వు చెప్పలేదు, అది చెప్పకుండా ఉండిపోయాడు, నువ్వు చెప్పకుండా దొంగ. ఒకవేళ నీవు కానీ ఏ సై అయ్యుండి తీరితే నువ్వు ఏసై కాదు కదా, అందుకని మనం సైలెంట్గా ఉన్నాం. సైలెంట్గా ఉండేది ఎవడు? ఏసైకి ప్రతినిధిగా ఉన్నాం. అడబ్రహ్మయ్యా మన పని బాగా జరిగింది. ఈ పగటిగా విచారణ చేసుకో. హూ ఈస్ ఇన్సైడ్ యు, నీ లోపల ఉన్నోడు ఎవరు అన్నది ఏం చేసుకు తీరాలి? ఈ పగటి వేళ విచారణ చేసుకు తీరాలి. తెలిసి చెప్పి రావడానికి నా ఉద్దేశం ఇదే. ఆ ఇంటికి వచ్చిన అతిథులను ఏం చేసుకోవాలి? కడగబడలేదు, శుభ్రపరచగలిగితే. దానివల్ల ఇంటికి వచ్చిన అతిథులు వారిని ఏం చేశారు? రాహాబు తన ఇంటి వారిని ఏం చేసి తీరారు? కడిగి తీరారు. ఓ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం ద్వారా వారికి కడగబడి తీరింది. హలో, ఇదేం ద్వారా వారిని కడగబడి తీరింది? వాక్యం ద్వారా దేవుడు వారిని కడిగి తీరారు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వారిని కడగబడి. అందుకే కదా వాళ్ళు సందేశం చెప్పారు కదా, పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వలేకపోతే ఒక మంచి దేవుడు మాకు ఏం చేయలేదు, మాట్లాడలేదు. అలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా కూడా వాళ్ళు మూడోది దేని ద్వారా కడగబడలేదు? రక్తం వేసే రక్తం ద్వారా. దానికి కదా ఇంటికి ఏం పోసారు? ఎలుపుతాడు. ఏం చెప్పారు తెలుసా? నేటి నుండి మేము తిరిగి వచ్చిన తర్వాత ఏం ఉండాలి ఇక్కడ? మీకు ఒకవేళ నేను మీకు అడుగుతున్నాను, ఏసయ్య రక్తంతో కడగబడిన దానికి గుర్తింపులు నీలో ఉన్నాయా? అర్థం కాలేదు. నీవు ఏసయ్య రక్తం ద్వారా కడగబడి తీరావన్న దానికి ఒక గుర్తింపు నీలో ఉన్నాయా? గుర్తింపు లేకపోతే ఎవరు మారరు, ఎవరు మారలేరు, ఎవరు సంఘానికి రాలేరు. ఎవరిని తీరాలి? గుర్తింపు తీరాలి. ఎందుకమ్మా నువ్వు ఈ చదువుతూ ముగ్గురు ఆభరణాలు ఎందుకు? కడగబడిన దానిని, ఏసయ్య రక్తం ద్వారా కడగబడిన దానిని. నాకు తెలుసు గోల్డ్ కళ్యాణ్ స్టోర్ లో, మనబాబు స్టోర్ లో గోల్డ్ ఉన్నాయి. అవన్నీ పిలుస్తున్నాయి. రాయలమారా తగ్గించుకోవాలి. నేను వేసుకోను. రక్తం ద్వారా కడగబడిన దాన్ని మన దాన్ని మాత్రం ఈ అలంకారాలు కూడా కడిగేస్తారు.
జిందాబాద్, దీనికి శుద్ధీకరణ జరిగి తీరాలా, నా భోజనకు శుద్ధీకరణ జరిగి తీరాలా, నా బొట్టుకు శుద్ధీకరణ జరిగి తీరాలా, నా పౌజీకి శుద్ధీకరణ జరిగి ఏ పిచ్చి పిచ్చి చేస్తున్నావు. ఏసయ్య రక్తం అమ్మానించడానికి కాదు, ఏసయ్య రక్తం కనపరిచి తీరడానికి, ఏసయ్య రక్తం కొంతమంది పురుషులు మీసాలు కడగరు, ఇది మీసాల మీద మొత్తం బిల్డప్ అంతా. హలో, బైబిల్ చెప్తుంది కుష్టం పోతే తీయాల్సిన తీస్తావు. హలో హలో, నేను మీసాల సంగతి మాత్రం కాదు, జుట్టు సంగతి కూడా చెప్తున్నాను, పురుషుల విషయమే చెప్తున్నాను. హలో, మరి మీసాలు పెట్టుకుంటారు, నా ఇష్టం నా కష్టం, ఓకే, నా ప్రాబ్లం. ఈడ్చుకొని లాగేటప్పుడు ఏడకూడదు, సిలిరెక్కించేసి లాగేటప్పుడు ఏం చేయకూడదు, ఆయన ఇంటికి మొత్తం ఏం చేశాడు, లాగారు. ఆయన ఏం చేయలేదు, ఏడుపు వ్యక్తపరచలేదు. దేవుడి కొరకు సతాయించి పొందేటప్పుడు ఈగా పీకితే ఏం చేయకూడదు, ఏడరు సైలెంట్ అనుభవించాలి. ఏడు బిడ్డ చూపించారు, నా మీసాలు నాకేంటి, నీకేకడగా. హలో, అదే కదా పోయిన రోజు ప్రార్థనకి వెళ్తే వచ్చాడు అప్పుడు ఆరాధన చేయడానికి, ఆ మొదలు సగం గీకాడు. ఏం గీకాడు, సగం గీకాడు. దేనికి వచ్చారా నాయన? కడగబడిన వాడు తన జీవిత ప్రకృతిని ఏం చేస్తూ తీరుతాడు, చక్కగా పెట్టి తీరుతాడు. కడగబడిన వాడు వారి వేషభూషణలో, ఆచరణలో, వ్యవహారంలో, నడివెలికలో ఏం చేసుకోగలిగి తీరుతాడు, యేసయ్య రక్తం గురించిన సాక్ష్యం ప్రస్తావించుకోగలిగి తీరుతాడు. అనుబంధం నీ జీవితంలో ఉందా లేదా? ఈ పగటి వేళ ఒక్కసారి ఏం చేసుకు తీరాలి, విచారణ చేసుకు తీరాలి. అందుకే దేవుడు రక్తం ద్వారా కడగబడిన దాన్ని ప్రజలు గుర్తిస్తారు, సాతానికి కనబడతాయి. ఈయన రక్తం ద్వారా ఏమై తీరిన వాడిని, కడగబడిన వాడన్న దాన్ని సూచన వచ్చి తీరేటట్టుగా ఉన్న సూచనలు కనబడతాయి. సాధారణ కూడా భయమే, ఏసే రక్తం ద్వారా కడగబడినట్టు ఉంటే తలొచ్చేది ఎవరికి? అట్లాంటి వాడు ఇంటి గడపను కూడా ఎవరు రారు, తొమ్మిది చూడడానికి కూడా రాదు. అర్థం కాలేదు. అప్పుడు మీరు అడుగుతారు, అయ్యారు అలాగైతే యోగు ఇంటిని తొమ్మిది చూడడానికి ఎందుకు వచ్చాడు? వెళ్ళి ఇంటికి వెళ్ళి బయటకు చదవండి. ఎందుకు వచ్చారు? ఎందుకేసి పర్మిషన్ ఇచ్చారు? లోన్ ఉంది కదా, ఏముంది, నేను అన్న భావన ఉంది. ఇంకెందుకు దేవుడు పర్మిషన్ ఇవ్వడు? మనమంతా దేవుడు పని పట్టలేదు అందరింటికి పంపించడానికి. హలో, మీ ఇంటికి అలా పంపిస్తే ఎన్ని గౌరవాలు అయిపోతారు. దేవుడికి నమ్మకం ఉంది. ఏంటిది? వీటిలో గర్వం ఉన్నా, అహంకారం ఉన్నా, కొన్ని పరిస్థితుల్లో అది తెలిసి ఏం చేస్తాడు, పట్టకాప కొడతాడని దేవుని ఆశ ఉంది, నమ్మకం. అందుకే కదా చివరి అధ్యాయంలో నేను కనులారా ఎవరు చూసి తిని అంటే ఇన్నాళ్ళ దేవుడు ఏం చేయలేదు, చూడలేదు, కేవలం వినికి ద్వారా దేవుడు చూశాడు. జస్ట్ హియరింగ్ ద్వారా దేవుడు ఏం చేశాడు? వినికిడి ద్వారా విన్నోడి మీద చూపు కనబడి తీరాలంటే దేవుడు ఎవరిని పంపించాలి? సాతాన్ని పంపించాలి. ఎక్కలేకపోతే మరి నేనేం చేయలేదు, మళ్ళీ ఏ విషయం నేర్చుకొని రండి. వినికిడి ద్వారా దేవుని గురించి విన్నది, కంటి ద్వారా చూడక ముందు వినికిడి ద్వారా విన్నది నిజమో కాదో తెలాలంటే దానిని పరిశోధించుకు తీరడానికి ఎవరు రావాలి? కొందరైతే బంధించేసి, నరికించేసి, ఆ చేసి, ఈ చేసేసి ఆయన రావాలి. అప్పుడే లోపల ఉన్నది బయటకు వస్తుంది. అంటే వాళ్ళు లోపల ఉన్నదని ఒక్కొక్కటిగా ఏమై తీరింది, బయటకు వచ్చింది. యోగంలో ఉన్నది మాత్రం కదా, యోగ భార్య లోపల ఉన్నది బయటకు వచ్చింది. వైవాహిక జీవితంలో ఉన్నవాడైతే, వైవాహిక జీవితం కోసం తయారైనోడైతే తెలుసు నీకు సత్యత ఎవరు రావాలి, రావాల్సిన వాడు కుమ్మరోడు రావాలి. అప్పుడే నీ భార్య మీద ఎంత మాత్రం ప్రేమ ఉంది, అభిమానం ఉంది, పేదలు ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అర్థమైపోయింది. ఓరు నాయన ఇన్నాళ్ళు నేను తోడుకు తీసుకెళ్ళింది వేసేదాన్నే. అందుకని చెప్పిన పదాలు వలే ఉన్నాయి. నువ్వు దేవుని దూషించేసి నీవేం చేసుకో, చచ్చిపో. ఇండైరెక్ట్ గా భార్య
భార్య భర్తకి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది? అక్కడతో ఆగండి. అప్పుడు చెప్పలేదు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అప్పటి వరకు తిండి పెట్టింది దీనికి. నేను లాజిక్గా మాట్లాడుతున్నాను. చివరికి మనం చెప్పింది కదా, అదో అదో నేను వ్యాఖ్యాన్ని లాజిక్గా అర్థం చేసుకున్నాను. మరి మీరు అలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. ఈమె ప్రస్తావన చెప్పింది కదా, ఏం చేసి దేవుడు దూషించేసి ఆమెకు అర్థమైంది వీడు ఏం చేయడు. దైవదూషణ ఇది నోట్లో రాదు. యూదుల సాంప్రదాయంలో దైవదూషణ అన్నది పెద్ద పాపం. ఏసయ్యని సిలువ మరణంలో ఎక్కించే దాంట్లో ఉన్న ఒక కేసే బ్లాస్ఫమీ, దైవ దూషణ. దేవుడిని ఏం చేయకూడదు, దూషించకూడదు. యూదులు దేవుడిని ఏం చేయకూడదు, దూషించకూడదు. అందుకే ఒక ఆజ్ఞలో చెప్పకూడదు, ఆయన నామం ఏం చేయకూడదు, దూషించకూడదు. మనకి నాని వాటికి ఆయన నామం ఏం చేయకూడదు, వాడకూడదు. దాని అర్థం యెహోవా అన్న పేరు కూడా పెదవులు కలవాలండి. పెదవులు ఏం చేయవు, కలవు. దాని అర్థం దైవ దూషణ రావాలంటే ఏం కావాలి, పెదవులు కలవాలి. అర్థం కాలేదు అనుకుంటాం. హలో, అందుకే ఈమె అర్థమైంది దైవ దూషణ తీయడు. అందుకే ఈమె ఏం చేద్దాం, ఇండైరెక్ట్గా చెప్పేద్దాం. అందుకే ఆవిడ ఏం చెప్పింది, దేవుడిని దూషించేసి నువ్వెళ్ళి ఏం చేసుకో. ఇది రెండు వాడు చేసేది లేదుగా, భాగ్యవంతం చేస్తుందని అర్థం. ఈ పెళ్ళి చేస్తుంది దేనికి, దైవ దూషణ కోసమే. అందుకే పరిస్థితి వ్యవహారం వెళ్ళాలమ్మా. అక్కడ ఒక ప్రస్తావన జరిగి తీరుతుంది. ఏంటిది? అందుకే మన సంఘంలో ప్రార్థన చేయండి, ఎలాంటి వివాహాలు జరగాలని, పరిస్థితి వివాహాలు జరగాలని. ఇద్దరివన్నీ కనబడతాయి. ఏమని? దేవుడే ఈ ఇద్దరిని ఏం చేసేది వాడు, చట్టపరిచేవాడు. క్రియేటర్ షుడ్ కమ్ అండ్ క్రియేషన్ షుడ్ ఒబే. రక్షకుడు సృష్టికర్త రావాలి, సృష్టి దాన్ని ఒదిగిపోయి తీరాలి. వివాహాన్ని స్థాపించిన వాడు దేవుడే, ఆయన దిగి రావాలి. ఆయన రిజిస్టర్ ఆఫీసర్ వెళ్ళి పెళ్లి చేసుకుంటే యాక్సెప్టెడా? దేవుని సాన్నిధ్యం ఏమవుతుంది? పాలు కట్టుకుంటే దేవుని బిడ్డల సంగతి చెప్తాను. నేను ఐదుగురిని గౌరవిస్తాను, వాళ్ళు చాలా మంచి నా ఫ్రెండ్స్. వాళ్ళని దోషించిన వాళ్ళకి వ్యవస్థ ఉన్నాయి, ధర్మశాస్త్రాలు అన్నీ ఉన్నాయి. నేను చెప్పేది దేవుని బిడ్డలుగా ఉండి జీవించిన వాడు దారి పెట్టేది పెళ్ళి అయిపోతా. దేవుని సాన్నిధ్యం ఇంటలేదు. మరి ఏ వివాహ జీవితంలో జీవించినావు? వ్యభిచార వివాహ జీవితంలో జీవిస్తున్నావు. నీకది వ్యభిచారం అనలేకపోతే అదే మనం చెప్పుకునేది. నాకేం ప్రాబ్లం, నీకది వ్యభిచారం అనిపించింది ఒప్పుకో, నేను చేసుకో. పరిశుద్ధ వివాహం నేను నాకు వ్యభిచార వివాహం నాకు దక్కలేదు. నా ఇంటి వివాహ విషయంలో ఏం కావాలి, క్రమాలు కావాలి. అది దైవ దూషణలో నాకేమైంది, నా భార్య నన్ను సంపడానికి కాదు, నా భార్య నన్ను బతికి జీవితాన్ని ఒక మార్పుకు దాన్ని మార్పు అని చెప్పేది. దైవ దూషణ చేసి ఏం చేసుకోమని చెప్తుంది, చచ్చిపోమని చెప్తుంది. అప్పుడు ఎన్నాళ్ళు నేను పెళ్లి చేసుకొని వచ్చిందే దేనికి? దైవ దూషణ చేయడానికి. అది నీ ఇల్లు అలాంటి ఇల్లు అయితే ఈ రోజు మౌనం మోసుకొని తీసుకొని చెప్పు, నాకు పక్కన పెడతా. అర్థం కాదు సైలెంట్ ఉన్నారంటే వైలెంట్ అయి ఉన్నారు, రోగం ఉన్నారన్నా. అలాంటి ఏదో ఇంట్లో జరుగుతాయి. ఈ పక్కన వాటిని ఎలగొట్టడానికి నువ్వు అడుగు వేయి, మిగతా పని దేవుడు చేస్తుంది. ఎంత తెలుసా, దూషణ చేసేసి చచ్చిపో అని చెప్పిన ఈయన మరలా తిరిగి తెచ్చుకున్నట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. ఎలా చెప్పగలిగేది? తెచ్చుకున్నాడని, తిరిగి దాన్ని తెచ్చుకున్నాడని లేదు. ఎవరు అవమానించారో వారి కొమ్ములను ఎరగొట్టి వారిని సరిపరుచుకొని తీసుకురావాలి. 10 పిల్లలు పుట్టారుగా, మిగతా 10 పిల్లలు పుట్టారుగా. మరి దాన్ని అక్రమ సంబంధంలో వేరే వెళ్ళి చూస్తున్నాడు. ఎవరు దైవ దూషణ అని చెప్పారు కదా, దానిని దేవుడి దూషణ కాదమ్మో, దేవుడికి కనపరిచేది అదే రావాలి. ఎవరి ఇంట్లో పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి చచ్చిపోయే పెళ్లి వచ్చినప్పుడు సంబరాన్ని కోరిచ్చిన దాన్ని చెప్పాలి. నువ్వు చంపేదేంటి, నేను నిన్ను పోషించి తీరుతా. ఇదే కృప. ఏది దైవ దూషణ కొరకు ఇంట్లో కొంత దూరింది, ఏది సంపరానికి వివాహం చేస్తుంది, ఏది నువ్వు ఆత్మహత్య చేసుకో అని చెప్పి సలహా చెప్పిందో దాన్ని ఇంటికాడ పెట్టేసి వ్యాపారం చేసేసి ఆరాధన చేసి వాక్యం చెప్పి ఆత్మీయ బోధ నేర్పించి దాన్ని దెయ్యం పోరా తీసుకున్నాడు భర్త. అందుకే ప్రతి
నేనున్న ఇంట్లో బాధ్యత తీసుకుని భార్య సైలెంట్గా ఉంటుంది. మరి భార్య భర్త గాలి గోవిందం అయితే నేనేం చేయలేదు, భార్య ఎప్పుడు గాలి గోవిందం ఉంది. అందుకే కొన్ని ఇళ్లలో ఏం లేదు, యోగు లాగా ఏం చేయలేదు, బలి అర్పించేవాడు లేదు, ప్రార్థన చేసేవాడు లేదు, మధ్యవర్తిగా ఉండేవాడు లేదు, పిలిపించి సలహా. ఓ గాడ్ హల్లెలూయా. రాహబు అక్కడ విశ్వసించినదంట. దాని 11వ వచనం 12వ వచనాలు చదివినప్పుడు దేవుని గురించి 4 మాటలు ఆమె చెప్తున్నది. ఆమె చెప్పిన మాట దేవుడు ఒక్కడే అన్న మాట ఎవరు ప్రస్తావించి తీరుతున్నారు? రాహబు ప్రస్తావించింది. అంటే వేరే ఏ దేవుడు కాదు, మీరు సేవించే దేవుడే దేవుడు అని ఆమె నేర్చుకోగలిగి తీరింది, సాక్ష్యపరచగలిగి తీరింది. అన్ని దేవుడు ఒక దేవుడు కాదు, ఈయనొక్కడే దేవుడు. ఇది దేవుని బిడ్డలకి అర్థం ఇచ్చే, ఇది చాలా కొందరికి ఏసయ్య తప్ప ఇంకొక దేవుడు లేడని, యెహోవా తప్ప ఇంకొక దేవుడని, పరిశుద్ధాత్మ తప్ప ఇంకొక దేవుడు లేదని ఎవరు చెప్పారు? వేశ్యావృత్తి చేసిన ఒక స్త్రీ ప్రస్తావించింది. ఆమెకు అర్థమైంది ఏమని, మీరు సేవించే దేవుడు ఒక్కడే, ఆయనలా ఆయన పోలికగా ఆయన స్వరూపంగా ఎవరు లేడు. ఈజ్ ద ఓన్లీ మాస్టర్ పీస్. రక్షణ పొందే ఒక పదం నేను చెప్తారు, ఏది యేసయ్య నా ప్రభువు అని. అది కొంత చెప్పలేదు కాబట్టి అది బాగుంది. యేసయ్య నీ ప్రభువు అయితే ఆరాధన కొట్టవు, యేసయ్య నీ ప్రభువు అయితే ఆరాధన మధ్యలో దూరిరావు, యేసయ్య నీ ప్రభువు అయితే తీరితే కూడిక కొట్టవు. అప్పుడు ఈ యేసయ్య ప్రభువుని ఎందుకు వాడుతున్నాడు? అవసరం తీసుకోవడానికి. హల్లెలూయా. అలాగైతే నువ్వు అవసరం తీసుకుంటే రేపో 30 వెండినాయాలకి ఎవరు అమ్మేసినట్ట, నువ్వు ఇప్పుడు అమ్ముతున్నావు మనది తెలుసుకో. అందుకే ఆయన అమ్ముకోవడం కొనుక్కోవడం కాదు, ఒప్పుకో. ఆయన ఒక్కడే దేవుడు. రెండోది ఆయన చెప్పిన మాట తెలుసా, మిమ్మల్ని సంరక్షించే దేవుడు హి ఈజ్ ఎ పర్సనల్ గాడ్. నీకు వ్యక్తిపరంగా ఉన్న ఒక దేవుడు అని. అందుకే వ్యక్తిపర దేవుడు లేదు, పర్సనాలిటీ ఏం లేదు. దానంతా నీకు మిగతా 6 రోజులు నో పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకేం లేదు, నో వ్యక్తిపరమను. ఆయన ఇచ్చిన గాలి నీ చక్రం, ఆయన ఇచ్చిన తిరిగి నేత్రం, ఆయన ఇచ్చిన ఉద్యోగం చేసుకోవడం, ఆయన ఇచ్చిన సౌకర్యాలు అన్ని వాడేస్తున్నాం. ఆదివారం మధ్య వచ్చేసి ఏం చెప్తున్నాం? జీసస్ ఈస్ మై పర్సనల్ గాడ్, హోలీ స్పిరిట్ ఈస్ మై పర్సనల్ గాడ్, యెహోవా ఈస్ మై పర్సనల్ గాడ్, ఐ యామ్ పర్సనల్లీ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో నీకు అనుబంధం ఉండి ఆదివారం అనుబంధం కాదు, 7 రోజులు ఎవరితో నీకు అనుబంధం ఉండి తీరాలి. దేవుడితో నీకు అనుబంధం ఉండి, వాక్యంతో నీకు అనుబంధం ఉంటుంది, వాక్యంతో నీకు అనుబంధం ఉంటుంది, సేవకులతో నీకు అనుబంధం ఉంటుంది, సేవకులతో నీకు అనుబంధం ఉంటుంది, సంఘం. ఈ అనుబంధం లేని మాయా మాంత్రికులాగా వచ్చేది. ఎంతలోనే కనబడి అంతలోనే మాయం అయిపోయి మాంత్రికులు వచ్చేది. అదో పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి. కొందరికి ఏం లేదు, దేవునితో వ్యక్తిపర అనుబంధం లేదు. The distance your heart is from God. దేవుని దగ్గర నుంచి నీకు ఎంత దూరత ఉన్నదో అంత దూరత నీ వ్యక్తిపర జీవితంలోకి వచ్చేస్తుంది. హలో, కొందరికి డిస్టెన్స్ వచ్చేసింది. ఎవరికి? చక్కగా గారు 2 షర్ట్ కడుక్కొని వేసి చూసేస్తాను, ఒకటి నీ బాబులో కొంచెం చూసేస్తాను. అవ్వదు. పర్సనల్ రిలేషన్షిప్ రావాలంటే చెట్టు దిగాలి, చెట్టు కిందకి రావాలి, దిగితే మాత్రం సరిపోయి ఇంటికి తీసుకెళ్ళాలి, వ్యక్తిపరంగా మాట్లాడాలి. వ్యక్తిపరంగా నీకు ఏసైకి ఏముంది? పర్సనల్ గా ఏముండి తీరా. కొందరు బాప్తిజం పొందింది కూడా ఏ పర్సనల్ బంధంతో కాదు, అక్కడ కొట్టేక్కడేమో రాను. హలో, నో పర్సనల్ రిలేషన్షిప్. పర్సనల్ రిలేషన్షిప్ అంటే దేవుడితో మంచి అనుబంధం ఉండి తీరితే వదలమని చెప్పినవని చెప్పా పడమని వదిలేద్ది. బాప్తిజం అనుకుంది ఏదో నీళ్ళలో దిక్కులో నుంచి బయట వచ్చేసారు. నో, ఇట్స్ ఎ డిక్లరేషన్. ఏమైనా డిక్లరేషన్? జీసస్ ఈజ్ ఓన్లీ మై పర్సనల్ వన్. దేవుని యొక్క వాక్యంలో ఉన్న దేవుడే నాకు పర్సనల్. ఆయన గురించి ఆయన ఎదురు దిశలో ఉన్నది పర్సనల్ రిలేషన్షిప్ ఉంటే ఫెలోషిప్ ఉంటుంది, సహవాసం ఉంటుంది. ఆదివార సహవాసం నేను అన్నట్లేదు, ఆదివాసి కాదు, ఆదివార సహవాసం నేను అన్నట్టు. ప్రతిరోజు వాళ్ళకి ఏముంటది? సహవాసం ఉంటుంది. ఎప్పుడెప్పుడు సంఘం ఎక్కడెక్కడ కూడుతున్నదో వారి ఆంధ్ర వ్యక్తపరిచి చెప్పేది ఏంటో తెలుసా? నాకు ఈ దేవునితో ఏముంది? ఐ హావ్ సమ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ దిస్ గాడ్. హల్లెలూయా. దేవునితో నీకు వ్యక్తిగత పర్సనల్ రిలేషన్
రిలేషన్షిప్ ఉంటే నీ ఇంటికాడ కూడా చచ్చిన సామాసానికి ముందు ప్రాధాన్యత ఇస్తావు. చచ్చిన సభలు అక్కడ కూర్చొని కుళ్ళిపోయిన పర్వాలేదు, ఫెలోషిప్ కి ప్రాధాన్యత. కారణం ఇది, గాడ్ ఈజ్ మై పర్సనల్ వర్డ్. ఆయన ఒకేసి నేను ఇంకే పని నేనేం చేయలేదు. రాహాబు ఓ వేశ్య సాక్ష్యం చెప్తుంది. హలో, ఓ వేశ్య విన్నాను. వేశ్యవృత్తిలో ఏముంది? నో పర్సనల్ ఇంటిమసీస్. వ్యక్తిపరంగా వారికి ఏముండదు. అవతల ఉన్న శరీర సుఖం కావాలి, యువత నామకి డబ్బు కావాలి. హలో, పాపం కూడా సేమేనమ్మా. హలో, నీ శరీరమే ఎవరు వాడుతున్నాడు? ఎందుకు మనం సాతానికి చోటు పట్టలేదు? బికాస్ దిస్ బాడీ ఈస్ పర్సనల్లీ బిలాంగింగ్ టు గాడ్. ఈ శరీరం ఎవరికి అంకితం? దేవునికి. హలో, అది కదా బైబిల్ చెప్పిన మాట. దేవునికి బలియాలకి ఏముండదు, పొత్తు ఉండదు. దేవుని మందిరానికి విగ్రహాలు ఉన్నదానికి ఏముండదు. పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది. శరీరం ఆలయం. హలో, బాగా వినండి, చదువు బాగా మెల్లేసి వినండి. పర్సనల్ రిలేషన్షిప్ ఉంటే యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్. నెక్స్ట్ చెప్పేది ఇప్పుడు మహాదీపాలు. మళ్ళీ చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో నీకు మంచి వ్యక్తిపర అనుబంధం ఉంటే నీ శరీరం ఆలయం. నీ శరీరంలో పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసేది. నీ శరీరంలో దేవుని యొక్క వాక్యానికి నిలబడత ఉంది. నీ శరీరం దేవుని యొక్క సంఘముతో ఫెలోషిప్ లో ఉంది. ఇక నెక్స్ట్ చెప్పేదానికి అందరూ ఎక్సైటెడ్ గా కూర్చున్నారు. If there is no personal relationship, then you are the idol. నీకు దేవునితో వ్యక్తిపర అనుబంధం లేకపోతే నువ్వే విగ్రహం. విగ్రహం కాదు, నువ్వే కనబడుకో. విగ్రహాన్ని కనుక నేను అన్య మతస్థులకి ఏం చెప్పట్లేదు, నేను బైబిల్ ప్రస్తావించే మాటలు. ఒక వ్యక్తి ఒక విగ్రహం అవుతే ఏం చేస్తాడు? తను మూసేస్తాడు. ఏడు చూసినా చూడనట్టు ఉంటాడు. విగ్రహం చెవులు ఉంటాయి. ఆ వాక్యమా ఈ పాత్ర సింపుల్ అవుతాడు, 15 నిమిషాలు కదా బాగుతాడు. అలాగా తీసుకోకలాగా బాగుతుంటాడు. శివుడు మనదా చేతులు పిచ్చుపుచ్చే విషయం అన్ని దుమ్మ కొట్టారు. తెలుసు భోజనాలు ఉన్నాయి, ఒక 2000 ఎక్స్ట్రా తక్కువ పడిపోయింది, ఇచ్చుకోవాలని. జీసస్ హల్లెలూయా, ప్రేస్తుతాను హల్లెలూయా. దేవుడు అద్భుతకారి మంత్రి. ఏ దేవుడు? ఆ దేవుడు అద్భుతం. నువ్వు విగ్రహం. హలో, ఐగర్ పిలుస్తాడు, నాయన ఎలా సంతోషం పేపర్లు ఉన్నాయి, స్వార్థలు ఉన్నాయి, ఖచ్చితంగా రావాలి. అప్పుడే వీడికి ఏదో పడిపోతుంది. హలో ఐగర్, విగ్రహమా విను. అమ్మ ఈ చేపలన్నీ కడుగేసి శుభ్రం చేసి తెచ్చాం. పౌడర్ వేసేస్తాం. ఐడల్. హలో, అదే కదా బైబిల్ చెప్తున్నది. ఆడికి చెవులు ఉన్నాయి, నోరున్నాయి. మనం అన్ని ఆమె తగిలేస్తారు ఎవరి మీద. సాంప్రదాయం చేస్తున్నారు. హలో, ఎందుకు ఆమె పెడిపోతున్నారు? నువ్వు విగ్రహం పట్టలేదు కాబట్టి. హైందవులకి వారి విగ్రహారాధన ఉంది, వారికి ఉన్న అనుష్ఠానాలు, వారికి ఉన్న ప్రతి ఐ రెస్పెక్ట్ దెమ్. I truly love them, I truly respect them because they go according to their scriptures. వారికి ఆధారభూతమైన వారి గ్రంథాలను చదివి వారు అందరం. నీకు వాళ్ళ మీద చెప్పడం నీకు అధికారం లేదు. నీలో క్రమావధి లేనప్పుడే వాళ్ళ మీద దౌడు వెళ్తేసేది. వాళ్ళు మంచోలే, వాళ్ళేం అంటే లేదు నీకు. నువ్వు ఎక్కడ మనల్ని పోల్చుకో. గత వారం ఎన్నిసార్లు దేవుని కోసం మాట్లాడావు? ఇక్కడ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పింది పాస్ గారు చెప్పినందుకే. ఇన్స్టెంట్ గా రావాలి, ఎవరు చెప్పక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్ ఐడల్, ఆటోమేటిక్లీ యు విల్ ప్రూవ్ పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి చెప్పబడుతున్నాం? ఎందుకు లేదు? ఆ వాక్యం వినేటప్పుడు ఆ వాక్యం దేవుడు నాకు అర్థమైతే అది నన్ను కడిపింది, అది నా చేత మాట్లాడిస్తుంది, అది నా సౌలను ఏం చేసి తీరుతుంది. వాక్యం గ్రహించు. మట్టి ముద్దలు ఉన్నాయి ఐడల్స్. ఏమంటాం అని మా చెప్పడం మాట్లాడినా విన్నాం.
ఐడల్ ఐడల్ ఏం పర్వాలేదు. మా దగ్గర సుత్తు ఉంది, బద్దలు పడతాం. నా బద్దలకు నువ్వు సెట్ అవ్వలేదు అనుకో, బద్దలు కొట్టాల్సి వస్తాడు. ఆపర్చునిటీ అది. బద్దలు కొట్టిన సేవకుడు ఉన్నప్పుడు బద్దలు అయిపోతే వెరీ గుడ్, నీవేనే చెప్తావు. బద్దలు అవ్వలేదు అనుకో, హలో దానియేలు చెప్పిన మాట, అదృశ్యమైన చేతి ద్వారా అకస్మాత్తుగా వచ్చిన ఒక రాయి ఏం చేసి తీరింది. ఎంత పెద్ద ఎత్తైనా విగ్రహమైన పర్లేదు, ఎత్తైనా పర్వాలేదు, అయినా పర్వాలేదు, బంగారమైన పర్వాలేదు, మట్టైనా పర్వాలేదు, ఎట్టాంటివైనా నేను నీ వ్యక్తిపర విషయం గురించి ఈ పక్కన చెప్పు. నా కళ్ళు విగ్రహం అయిపోయింది, నా నోరు విగ్రహం అయిపోయింది, నా చెవులు విగ్రహం అయిపోయింది, నా కాళ్ళు విగ్రహం అయిపోయింది, నా హృదయం దేవుడు హృదయం ఫోన్ కాడే ఉంటుంది. వాక్యం దగ్గర భాషలో ఘోరంగా అని చెప్పారు. నాన్న విగ్రహం నీతోనే మాట్లాడేది. దాన్ని దేవుని ఆలయం మీద మార్చు. ఆలయంగా మారాలంటే నీకు దేవునికి ఏముండాలి? వైవాహిక జీవితం కూడా విగ్రహారాధన లాగే. పెళ్లి రోజు మాత్రమే కేకులు కోసేసి పండుగ చేసుకుంటాడు. మిగతా రోజు ఇది పెళ్లి లేదు, రోజులు లేవు. ఇట్ ఈస్ మై 15th anniversary పాస్టర్ గారు. 15వ యానివర్సరీ. సుఖమంతా 15 సంవత్సరాలు సుఖం. హలో యువర్ హస్బెండ్స్ లైఫ్ ఈస్ నాట్ ఎన్ ఐడల్. నీ భర్త కావాల జీవితం విగ్రహారాధన కాదు. హలో నా భార్య నేను పర్సనల్ రిలేషన్షిప్. ఓ లార్డ్, మనం పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు కూడా తెలియదు భార్య కొన్ని ఇష్టాలంటే కష్టాలంటే ఇప్పుడు కూడా తెలియదు. పెళ్లి చేసుకున్నాం. యువర్ హైడల్ హస్బెండ్, ఐడల్ హస్బెండ్. విగ్రహాలు చేతులు ఆ భార్య ఏంటి మాత్రం తీసుకోండి, పెళ్లికి తీసుకెళ్తాం. నో ప్రూఫ్. ఆత్మస్వరూపి దేవుడు లోపల ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం కలిగిన లోపల ఉంది. ఐ యామ్ నో మోర్ ఎన్ ఐడల్. ఐ హావ్ పర్సనల్ రిలేషన్షిప్. ఓ లార్డ్, అందరికీ పిల్లలతో ఏమోడదు. ఆడి తర్వాత గడపలో రాకూడదని చెప్పడానికి సత్తా లేదు తల్లిదండ్రులకి. ఆరు తర్వాత కూతురిని పంపించలేకపోతే కొడుకుని కూడా పంపించకూడదు. హలో విగ్రహాలని సైలెంట్ అయిపోయినాయి. చెప్పండి, కూతురు మీరే చెప్పండి. ఆడికి ఫెసిలిటీ కొడుకైతే ఏమైంది, అయితే వాసన అయితే ఏమైంది. మాకు ఊరు వాళ్ళు సాగదు, ఇద్దరికి ఒకటే ఉంటారు. మనకి ఏముండాలి? పర్సనల్ రిలేషన్షిప్ రండి. సంఘంతో పదవి పర్సనల్ రిలేషన్షిప్ ఉండదు. ఎప్పుడు ఈ పనిపడతారు తెలుసా? జబ్బు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి, చచ్చిపోయేటప్పుడు పూడ్చిపెట్టాలి. ఇప్పుడే కొందరు పనిపడతారు. చనిపోయేటప్పుడు ఎలా తప్పదు. పాస్ గారు లేకపోతే పాస్ గారికి మరొక బలవంతంగా ఫోన్ చేశారు. అమ్మ తమ్ముడు రావట్లేదు, తమ్ముడు పని ఉద్దేశం నీకు నమస్కారం పెట్టారు నా పనులు. ఆ పాస్ గారు చనిపోయిన బస్ మీద చూడాలి. నన్ను విగ్రహం చేస్తారు బాబు, నేను విగ్రహం అమ్మాలనుకోవట్లేదు. రెండు బాబు కలిసి ప్రార్థన కోసం ఉద్యోగం వచ్చింది దగ్గర సాధన వచ్చినప్పుడు ప్రార్థన చేయడం రాలే. ఉద్యోగం వచ్చింది పక్కన కొట్టండి. దేవుడితో నీకేముండాలి? పర్సనల్ రిలేషన్షిప్. పర్సనల్ రిలేషన్షిప్ లో ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్, యూ షుడ్ నో గాడ్, గాడ్ షుడ్ నో యూ. నీవు దేవునికి తెలియాలి, దేవుడు నిన్ను ఎరిగి తీరాలి. హలో 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 నువ్వు దేవుడిని ఎరిగి తీరాలి, నువ్వు కాపాడిని ఎరిగి తీరాలి. అర్థం కాదు. కాపాడిని ఎరుగుతున్నావు, నువ్వు కాపాడిని ఎరుగుతున్నావా? హలో సంఘం నేను ఎరుగుతున్నదా? నువ్వు సంఘాన్ని ఎరుగుతున్నావా? తెలిసిందంటే గడియారాలు ఖరాబ్ అయిపోయింది. నాకు తెలుసు. నో ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్. గడియారమా నీతో నాకు ఏ అనుబంధం లేదు. మైకా నీతో నాకు, నేను సాక్ష్యం చెప్పేటప్పుడు మాత్రమే నాకు కావాలి, పడబడేటప్పుడు మాత్రమే నువ్వు నాకు కావాలి. నాకు బతికేవా సత్యం నా ఎక్కడెక్కడో వాసన వస్తుంది. హలో కుర్చీతో కొంత గోల్డ్ సంబంధమే, సుడిచే చూడదు, వచ్చి కూర్చోండి. నో పర్సనల్ రిలేషన్షిప్. వాటికి నోరు ఉంటే అడగొచ్చు, కుర్చీయా
నీకు నాకేమైనా అనుబంధం ఉందా? హలో, అప్పుడు అయ్యారు నమ్మ కుర్చీలు కొట్టుగా చేప నేలలో వదిలేశాడు. చేప అంటే చేప నీతో ఏమైనా అనుబంధం ఉందా? ఎప్పుడైనా అడిగావా అని అడుగుతుంది. ఇది ఎప్పుడో మే 29వ తారీఖున రైల్వే స్టేషన్ అన్నీ ఈడ్చి ఎక్కేసి ఇక్కడికి వచ్చావు. నన్ను ఎప్పుడైనా కడిగారా? పిలుస్తుంది ఆపమంటారా? హలో, నీ బట్టలు మాత్రం 7 రోజులు కడిగేస్తాడు. ఏటెడు కోసేస్తావు, స్టిప్ అండ్ సైన్ కోసేస్తావు, కంఫర్ట్ కోసేస్తావు. ఓ నాయన వాసనకి ఇంకా అత్తరు కోసేస్తావు. నీ శరీరం పట్ల అంత పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. వాడే వస్తువు ఎన్నో సంవత్సరాలు ఇది ఇక్కడ ఉండి అక్కడ బద్దలు అయిపోతా. చంటి రోజు నన్ను మొహం మీద తిప్పేసి ఇప్పుడు అయ్యగారు నాకు అర్థం కదా. ఆయన ముసురు చూసే నేను అది బాగా చేశాను. హ్యాపీ చెప్తున్నాను. రోజు అడగలేదు అయ్యా. నేను ఎన్నిసార్లు వంటలో చెప్పాను, ఆయన తెలుసు, నాకు తెలుసు. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. చివరికి నేను ఆయన చెప్తే నేను మేమేసేసి నేనే వెళ్ళి ఏం చేసుకున్నాను, కొనుక్కు తీసుకొచ్చి రిలేషన్షిప్. ఆయనకి అర్థం అది మూల అక్కడ పొడ ఉంది. ఎవడో కొనుక్కు తెచ్చిందే కదా, వాళ్ళు అనుకున్నది కదా. So come back with the relationship. దేవునితో అంత మంచి అనుబంధం వస్తుంది, కుటుంబం అనుబంధంలోకి వస్తుంది, నీ భార్య భర్తల అనుబంధ జీవితం ఏమొస్తుంది, రిలేషన్షిప్. అక్కడ మరి యాక్టింగ్ గీటింగ్ ఏమి ఉండదు. భర్త దుఃఖపడితే నువ్వు కూడా దుఃఖపడతావు, భర్త వేదన పడితే నువ్వు వేదన పడతావు, భర్త కష్టం అనుభవిస్తే నువ్వు కష్టపడతావు, భర్తకి ఏదైనా శారీరక బలహీనత నువ్వు నీకు సలహా ఇస్తున్నది. ఎక్కడో చెక్కక్కడ ఏదో కాదు. పర్సనల్ లేకపోతే చక్కలకి బెక్కలకి అన్ని ఉంటూ వచ్చేసేది. నో, ఈ వాంట్ యువర్ హార్ట్. నీ హృదయం ఆయనకి కావాలి, నీ ఇల్లు ఆయనకి కావాలి, నీ పంట ఆయనకి కావాలి, నీ పిల్లలు ఆయనకి కావాలి, నీ ఆస్తి ఆయనకి కావాలి, నీకున్న బుద్ధి ఆయనకి కావాలి, నీకున్న రక్తం. ఓ లార్డ్, నీలో నుంచి దేవుడికి అక్కర్లేదు, ఆయనకి కావాలి. అందుకే ఇప్పుడు చెప్పు, నేను విగ్రహం కాను, నాలో విగ్రహం ఇంకా పనిచేయదు, నేను విగ్రహంగా మాను, సందడి చూస్తున్నా దేవుని మందిరముగా, దేవుని ఆలయముగా, దేవుని కొరకు జీవించేవాడు. తయారైద్దాం. ఈ వాక్యాలలో దేవుడు మమ్మల్ని ప్రదీపించినవారు. ఇప్పుడు సాక్ష్యం చెప్పాల్సిన సమయం. పెద్దలు నిలబడి సాక్ష్యం చెప్పాలనుకుంటే చేసి సాక్ష్యం చెప్పండి.